తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక తలారి ఉండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదిద్దామని కోరిక పుట్టింది వాడికి. ఆలోచించి చివరకో ఎత్తు వేశాడు. అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి పూనినట్లు నటిస్తూ చిందులు త్రొక్కుతూ ఊరిలోకి బయలుదేరేవాడు. అమాయక ప్రజలను జడిపించి కడుపు నిండా అన్నం తిని కావలసిన డబ్బులు కూడా గుంజుకునేవాడు. అది చాలక కాళ్లకు కూడా మొక్కించుకునేవాడు. ఎదురు చెబితే స్వామికి ఏం కోపం వస్తుందో అనుకునేవారు ప్రజలు. ఈ విధంగా అమాయక ప్రజలను మోసపుచ్చి కొన్నాళ్లు గడిపాడు వాడు. ఆ ఊరి కరణం గారికి ఈ సంగతి తెలిసింది. ఆయన చాలా గడుసరి. తలారి చేసే పని ఆయనకు నచ్చలేదు. అందుచేత ఎలాగైనా తలారి వాడికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా ఉండగా శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజు మామూలు ప్రకారం తలారి ఆంజనేయుడు పూనాడనే బజారు వెంట బయలుదేరాడు. తీరా కరణం గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కరణం గారు కూడా జుట్టు విరబోసుకుని పంగనామాలు పెట్టుకుని శంఖం ఒక చేత చక్రం ఒక చేత పెట్టుకుని తలారి ఎదురుగా నిలబడి, ఒరే ఆంజనేయ, నన్నెరగవట్రా? ఏంరా, ఇక్కడ ఇంకెంతకాలం ఉంటావురా? నేను శ్రీరాముల వారిన్రా అన్నాడు. తలారి సాష్టాంగపడి చేతులు జోడించి, అపరాధం స్వామి, తప్పు మన్నించండి. తమర్ని మర్చిపోతానా? ఈ దాసుడు చేయవలసిన పని ఉంటే సెలవియ్యండి అన్నాడు. సమయం చిక్కింది కదా అని, ఒరే ఆంజనేయ, నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని ఈ గ్రామం అంతా తిప్పు అన్నాడు కరణం గారు. తలారి కిక్కురు మనకుండా కరణం గారిని భుజాల మీద ఎక్కించుకుని తిప్పుతున్నాడు. కరణం గారిది అసలే కాస్త స్థూలకాయం. కాసేపు తిరిగేటప్పటికి తలారికి అలసట వచ్చింది. మెల్లగా నడుస్తున్నాడు. అయినా కరణం గారు ఊరుకోలేదు సరికదా. పైగా ఆంజనేయ, ఆనాడు 7 సముద్రాలు దాటిన నీ శక్తి ఏమైందిరా? త్వరగా నడు అని శంఖంతో నెత్తి మీద మొట్టడం ప్రారంభించాడు. తలారికి ముచ్చెమట్లు పోసాయి. చచ్చాను బాబోయ్ అంటూ కరణం గారిని కిందకి దింపి కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిరా ఆంజనేయ, దింపేశావేం అన్నాడు కరణం గారు కోపంగా. ఆంజనేయుడు లేడు, అద్దన్నం లేదు బాబు, బుద్ధి వచ్చింది. ఇలాంటి తెలివి తక్కువ పనులు ఇంకెప్పుడు చేయను. కాస్త కాయండి, కాస్త కోయండి, మీదే భారం అన్నాడు తలారి. నీకు ఆంజనేయుడు పూనకపోతే నాకు శ్రీరాముడు పూనలేదు. ఇంక మీదనైనా బుద్ధి తెచ్చుకుని బ్రతుకు అని 4 చివాట్లు పెట్టి తలారిని ఇంటికి పంపేశాడు కరణం గారు. చూసారా కరణం గారి యుక్తి? ఒక్క దెబ్బన తలారికి బుద్ధి చెప్పాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.